ప్రతి గ్రామంలోనూ పశువుల వసతి గృహం ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా తడకనపల్లిలో 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పశువుల వసతి గృహాన్ని ప్రారంభించారు. తడకనపల్లిలో నెల రోజుల్లో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. తడకనపల్లి డిజిటల్ గ్రామంగా తయారు కావాలని ఆకాంక్షించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని సీఎం స్పష్టం చేశారు. జన్మభూమి అనగానే ప్రభుత్వ యంత్రాంగం గ్రామానికి రావడం, ఒక జవాబుదారీతనంతో పనులు చేయడం, అదే మరిగా ఒక జన్మభూమిలో ఏ పనులైతే చేపట్టారో ఆ పనులన్నీ మళ్లీ సమీక్ష చేసుకుంటున్నాం. నేను గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఎప్పుడో కృష్ణదేవరాయలు కట్టిన చెరువుకి ఈరోజు మోక్షం తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పశువుల కోసం ఒక విశ్రాంతి భవనాన్ని కట్టాలి, అనిమల్ హాస్టల్ కట్టాలని చెప్పి నేను ఆదేశాలు ఇస్తే మీ కలెక్టర్ గారు బ్రహ్మాండమైనటువంటి అనిమల్ హాస్టల్ కట్టారు, పశువుల విశ్రాంతి భవనాన్ని కట్టారు. దీనికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈ జన్మభూమి ప్రజల కోసం పెట్టిన జన్మభూమి. నేను పాదయాత్రలో చూశాను, పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, కొంతమంది పిల్లలు చూసుకోలేకపోయారు. ఆ రోజు నా మనసుకు చాలా బాధేసి ఎన్ని కష్టాలున్నా ఈ పెన్షన్లు ఇవ్వాలని, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండాలనే ఉద్దేశంతోనే 1000 రూపాయలు 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను. మొన్నటి వరకు మీ ఇంటికొచ్చే ఇచ్చాం. నిన్న ఒక్క నెల డిమానిటైజేషన్ వల్ల బ్యాంకులు వేస్తే అది సక్రమంగా జరగలేదు. ఈ నెల మళ్లీ ఆర్బీఐతో పోరాడి గట్టిగా చెప్పి కాదు, నాకు 450 కోట్లు కావాలి, పేదవాళ్ళ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వాలి, ఇది రాజీ లేదని చెప్పి మళ్లీ పింఛన్లకు తీసుకొచ్చి ఇస్తున్నాను. ఎవ్వరికి ఇబ్బంది లేదు, మీ ఇంటికే వస్తాయి. ఇంకో పక్కన ఆహార భద్రత కింద మొత్తం కార్డులు 979 కార్డులు ఇస్తున్నాం. ఇంకో కొంతమంది 82 మంది కార్డులు కావాలని కోరారు. ఇంకో పక్కన చూస్తే 73 మంది అర్హులున్నారు, వాళ్ళందరికీ కూడా కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.